మిత్రులకు నమస్కారం. మిత్రులారా, కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. అది శిక్షార్హమైన నేరం. మరి కోర్టు ఉత్తర్వులను విమర్శిస్తే అది కూడా కంటెంప్ట్ అవుతుందా ఏమో. అయితే కనుక నేను ఆ నేరానికి పాల్పడుతున్నట్టే లెక్క. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మీద సుప్రీంకోర్టులో 72 వ్యాజ్యాలు ఫైల్ అయినాయి. ఆ వ్యాజ్యాలు బెంచ్ మీదకి వచ్చినప్పుడు కొన్ని కామెంట్లు చేసింది సుప్రీంకోర్టు. అందులో ఒక కామెంట్ అయితే కనుక ఆశ్చర్యానికి పురుగొల్పింది. ఒక విద్యారహితుడు మూఢుడు అయిన వ్యక్తి ఎటువంటి కామెంట్లు చేస్తాడో అటువంటి కామెంట్లు సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేసింది. సవరించిన చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను పెట్టారు కదా, మరి హిందూ మతానికి ఉన్న ట్రస్టుల్లో ముస్లింలను పెడతారా అని ప్రశ్నించింది. మనకి వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్ల్లోనూ యూట్యూబ్లోనూ ఇటువంటి ప్రశ్నలు ఎవరు వేస్తారు? కిరస్తానీ పాస్టర్లు, ముస్లిం ఇమాములు, వాళ్ళ అనుయాయులు. సుప్రీంకోర్టు ఒక నేలబారు చౌకబారు వ్యక్తి వేసే ప్రశ్నను సుప్రీంకోర్టు వేసిందంటే మరి ఏమనాలి? ఆ మాటలను కేవలం చౌకబారు మనుషులు మాత్రమే మాట్లాడతారు అని నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైంది కదా. హిందూ రిలీజియస్ ట్రస్టులే కాదు, ఏ రిలీజియస్ ట్రస్టులు కానీ మరే ఇతర ట్రస్ట్ కానీ వక్ఫ్ బోర్డుతో కంపేరబుల్ కాదు. ఏ ట్రస్ట్ అయినా సరే తన వ్యాపారాలు వ్యవహారాలు మాత్రమే చూసుకుంటుంది. కానీ వక్ఫ్ బోర్డు ఈ ఇతర వ్యవహారాలన్నింటిలోనూ తలపడుతుంది. పైగా అది ఒక కోర్టుగా వ్యవహరిస్తుంది. పైగా ఆ కోర్టు ఉత్తర్వులను నువ్వు ఏ కోర్టులోనూ ప్రశ్నించలేనంత దారుణంగా అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పోలికే చూసుకుందాం. హిందూ మత బోర్డులు అని సుప్రీంకోర్టు అడిగింది కదా. మనకి బాగా పరిచయమైన టీటీడీ చూసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. టీటీడీ ఏం చేస్తుంది? తన దేవస్థానానికి అటాచ్ చేయబడిన ఇతర దేవాలయాలలో నిత్యకృత్యాలు సక్రమంగా జరిగేలా చూస్తుంది. అక్కడకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చేస్తుంది. ఆ దేవస్థానానికి ఉన్న నిధులు సక్రమంగా వ్యవహరించేలా చేస్తుంది. ఇవే కదా ఏ దేవస్థానం బోర్డుకైనా సరే ప్రధానమైన విధులు. అఫ్కోర్స్ అప్పుడప్పుడు ప్రభుత్వం అడిగితే తన ఆస్తులన్నీ ఒలిచి అప్పగిస్తుంది, అది వేరే సంగతి అనుకోండి. మరి వక్ఫ్ బోర్డు సంగతి ఏంటి? టీటీడీ అంటే ఏం చేస్తుందో ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ టీటీడీ ఏమైతే పనులు చేస్తుందో అవన్నీ పనులు తన దర్గాలు మసీదులకు సంబంధించి వక్ఫ్ బోర్డు చేసుకుంటుంది. ఆ తర్వాత పనే కదా ఆ అప్పల నరసింహం గారి 5 ఎకరాలు నాది, ఈ గుర్రం జాషువా లా కాలేజీ స్థలం అంతా నాదే, ఆ టీటీడీ కళ్యాణ మండపము, శ్రీకాళహస్తిలో శివాలయము ఇవన్నీ కూడా నాదే అని వక్ఫ్ బోర్డు అంటుంది. ఆ హిందువుల స్థలాలేనా? మెడ్రాస్లో తాంబరంలో ఉన్న సెయింట్ పీటర్ చర్చి నాదే అంటది. కేరళ త్రివేంద్రంలో ఉన్న పెంతుకోస్తు చర్చికి ఉన్న 100 ఎకరాలు నాదే అంటుంది. అనేసి దానికి తగ్గ ఆధారాలు చూపించి ఏదైనా కోర్టులో ఫైల్ చేసి దాన్ని తన సొంతం చేసుకుంటుంది అంటే పర్లా. అదేం లేదు కదా, తనకు తానే ఇది నాది అంటుంది. ఎదుటివాడు దాన్ని ప్రశ్నించడానికి లేదు, అప్పగించడమే. అటువంటి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆ బోర్డులో ముస్లిమేతరులు ఉంటే అటువంటి ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ ప్రక్రియలో పాల్గొంటారు కాబట్టి ప్రశ్నిస్తారు కాబట్టి ముస్లిమేతరులు ఆ బోర్డుల్లో ఉండాలి అంటున్నారు. పోనీ అటువంటి ఉత్తర్వులను ప్రశ్నించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి. అందులో ఎవరు ఉంటారు? అందరూ వక్ఫ్ సభ్యులే ఉంటారు. వాళ్ళ ఉత్తర్వులకు వ్యతిరేకంగా వాళ్ళు ఆర్డర్లు ఇస్తారా? ఇవ్వరు కదా. కాబట్టి ఆ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఖచ్చితంగా అధిక సంఖ్యాకులు ముస్లిమేతరులు మాత్రమే ఉండాలి. వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లింలే ఉండాలి అని మాట్లాడడానికి అదేమి ముస్లిముల మత వ్యవహారాలు నడుపుకునే సంస్థ కాదు. అది ఒక సివిల్ కోర్టు. ఒక సివిల్ కోర్టు మొత్తం ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే నడపాలి. అందులో జడ్జిలందరూ ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉండాలి అని రూలు పెట్టడం చాలా విచిత్రంగా లేదు? ఈ దేశంలో ఆ కోర్టులు తప్ప మరే కోర్టులైనా సరే ఒకే కులానికి లేదా ఒకే మతానికి చెందిన వారు మాత్రమే అధికారంలో ఉండాలి అని అన్న ఉందా? ఎక్కడైనా ఉందా? మరి ఎక్కడెందుకు ఉండాలి? సాధారణ వ్యవహారాలు నడుపుకునే హిందూ ట్రస్ట్ బోర్డుకి ఒక సివిల్ కోర్టు కంటే ఎక్కువ అధికారాలున్న ట్రస్ట్కి పోలికలు పోల్చుతుంది సుప్రీంకోర్టు. టీటీడీ ఎవరి స్థలాన్నైనా సరే చూపించి ఏ ఆధారాలు లేకుండానే ఇది నాది అని ఎక్కడన్నా చెప్పడానికి అధికారం ఉందా? ఏదైనా ఒక సంస్థ ఉత్తర్వుల మీద జ్యుడిషియల్ అధికారాలు ప్రదర్శించే హక్కులు అధికారాలు
టీటీడీ బోర్డుకి ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. అసలు ఇతర మతస్థుల ఆస్తుల మీద ఎటువంటి అజమాయిషీ కానీ ఇంటర్ఫీరెన్స్ కానీ చెయ్యని టీటీడీలో ఇతర మతస్థులు ఎందుకు ఉండాలి? ఇతర మతస్థుల ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల మీద వ్యాజ్యాలు అక్కడ నడుస్తాయి కాబట్టి ఆ బోర్డులో ఇతర మతస్థులు ఉండాలి. మరి టీటీడీలో ఎందుకు ఉండాలి? ఒక మామూలు ఉల్ఫాగాన్ని నాకే ఈ అవగాహన ఉన్నప్పుడు దేశంలోనే అత్యంత మేధావిత్వం కలిగిన సుప్రీంకోర్టుకి ఆ మాత్రం అవగాహన ఉండదు అంటారా? ఉండి తీరుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి తెలిసి కూడా అంత సర్వోన్నతమైన న్యాయస్థానం అటువంటి మాటలు ఎందుకు మాట్లాడింది అంటే గనక ఆ విషయం మీద మనం చివరిలో మళ్ళీ చర్చించుకుందాం. ఈ ఒక్క కామెంటే కాదు, ఇంకా 2-3 కామెంట్లు ఉన్నాయి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలలో. అవి కూడా ఒకసారి చూద్దాం. మేము సాధారణంగా స్టేలు ఇవ్వము, కానీ ఇది ఒక ప్రత్యేకమైన కేసు అంటుంది సుప్రీంకోర్టు. ఏంటి ఆ ప్రత్యేకత? అది కూడా చివరిలో మాట్లాడుకుందాం. వక్ఫ్ బై యూజరు, కలెక్టర్ల అధికారాలు, ఈ రెండిట్లని వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు అన్న విషయం మీద ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఏవైతే ఆస్తులు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేయబడ్డాయో వాటి గురించి ఇక ప్రభుత్వం ముట్టుకోవడానికి వీల్లేదట. అంతేకాకుండా ఇది మేము వాడుకుంటున్నాం కాబట్టి ఇది మాదే అనే వాళ్ళకి చట్టంలో ఉంది కదా, దాన్ని కూడా మార్చడానికి వీల్లేదు అంటుంది. కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరించలేదు, కేసు హీరింగ్కి తీసుకోండి అన్నది. ఇప్పుడు వక్ఫ్ బై యూజర్ అన్న కండిషన్ని రద్దు చేయకపోతే కనుక ఇప్పుడు తీసుకొచ్చిన సవరణ చట్టం మొత్తం రిజెక్ట్ చేసినట్టే లెక్క. అంటే సుప్రీంకోర్టు పార్లమెంటు తీర్మానాలను రద్దు చేస్తున్నట్టే లెక్క. అంటే ఇక పార్లమెంటుకి ఏ విధమైన పవర్స్ లేనట్టే లెక్క. ఎప్పుడో 100-200 సంవత్సరాల నుంచి అక్కడ మసీదు ఉంటుంది, దానికి ఎటువంటి పత్రాలు ఉండకపోవచ్చు. ఆ రోజుల్లో దానికి ఇప్పుడు పత్రాలు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తుంది అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. మరి ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, పోనీ 30 ఏళ్ల క్రితం నేను కొనుక్కొని కట్టుకున్న బిల్డింగు ఎప్పుడో వాళ్ళు అల్లాహకి ప్రార్థనలు యూస్ చేసుకున్నారు అని చెప్పి దానిని దొబ్బేస్తాను అంటే మరి అది పద్ధతేనా? అది న్యాయసమ్మతమేనా? అందుకే కదా ఈ చట్టంలో మార్పులు తెచ్చింది. కలెక్టర్ల ప్రమేయం ఏంటి అని అడుగుతుంది. కలెక్టర్లకి అధికారాలు ఇవ్వకూడదు అంటుంది. అంటే మళ్ళా ఏదైతే పివి నరసింహారావు గారు తెచ్చిన వక్ఫ్ చట్టం ఉందో అదే అమల్లో ఉండాలి అని సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. అసలు ఆ ఉత్తర్వులను సవరించడానికి పార్లమెంటుకు అధికారాలు లేవు అన్నట్లుగా కామెంట్లు చేసింది. ఈ వక్ఫ్ బోర్డుని హిందూ దేవాలయాలకు సంబంధించిన ట్రస్టులను ఒకేలా చూడడం, రెండింటికి పోల్చడము అంటే గనక సుప్రీంకోర్టు తన స్థాయిని మురుగు కాలువ స్థాయికి దించుకున్నట్లుగా అయిపోయింది. అలాగే పార్లమెంటు ఆమోదించిన కొన్ని అమెండ్మెంట్లను రద్దు చేస్తాను అని సుప్రీంకోర్టు అంటే గనక అది పార్లమెంటును అవమానపరచడం అవుతుంది. సుప్రీంకోర్టు తనను తాను రాజ్యాంగేతర శక్తిగా ప్రకటించుకున్నట్లు అవుతుంది. పైగా ఈ అమెండ్మెంట్ వల్ల లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది పునఃప్రతిష్ఠించినట్టు అవుతుంది. సరే, సుప్రీంకోర్టు ఇటువంటి ఉత్తర్వులను తన విలువ తానే తగ్గించుకుంటూ ఇటువంటి ఉత్తర్వులను ఎందుకు ఇచ్చింది అనుకోవచ్చు? తమకు అనుకూలంగా ఉత్తర్వులు లేకపోతే అనే కామెంటు అంతర్లీనంగా సుప్రీంకోర్టు జడ్జిలకు అంది ఉండవచ్చు. శాంతి కాముకుల నుండి, శాంతి కాముకుల ప్రేమాభిమానాలకు 100,000 ఉన్న సాధారణ హిందువులు తమ సొంత ఊళ్ళను వదిలి వేరే చోట్లకు కాంతిసీకులుగా వెళ్ళిపోతున్నారు. వేరే వేళ్లకు వెళ్ళినా ఎక్కడికో కాదులేండి, సొంత దేశంలోనే కాంతిసీకులుగా అయిపోతున్నారు. అది వేరే మాట్లాడుకుందాం. మరి న్యాయమూర్తులు వాళ్ళు అల్పసంఖ్యాకులు, వాళ్ళ కాలనీలో ఎంతమంది ఉంటారు? కొడుకులు, కూతుళ్ళు, పిల్లలు, మనవరాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. పాపం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి తమ మంచి తాము చూసుకోవాలి. పార్లమెంటు తీర్మానాలను మేము రద్దు చేస్తాము అని సుప్రీంకోర్టు అనడం చాలా ఆశ్చర్యకరమే కదా. మిత్రులారా, ఈ వీడియోను ప్రత్యేకించి ఇటువంటి వీడియోలు మనం చేస్తే గనక జనం సరిగ్గా చూడలేదు కాబట్టి మీరు కొద్దిగా మనసు పెట్టి ఈ వీడియోను మీ 10 మంది మిత్రులకు షేర్ చేసి అవసరమైతే ఫోన్ చేసైనా సరే ఈ వీడియో చూడండి, అర్థం చేసుకోండి అని వాళ్లకు చెప్పండి. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాద గంటికలుగా మనం భావించుకోవాలి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.